ఏంటి మ్యాటర్ మరి? హలో 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 గేమ్ అర్థం రావట్లే. చెప్పు చెప్పు. హలో అదేనా హలో బ్రో బ్రో అర్థం రావట్లే బ్రో. చూడు బ్రో కొంచెం ఎందుకు బ్రో హేళన చేస్తే? అది కాదు, నువ్వేంటి గిల్లి పోయావు? ఎందుకు అయ్యాను అని అంటే ఎవరో తిడుతున్నారు అని అన్నారులే. నిన్న నన్ను కాదు, వెనంగా తిట్టారంట. వెనంగానే ఎవరు అయ్యా తిట్టారంటే నువ్వు నమ్మేసావా సతీష్? నీకు తెలిసి కూడా నువ్వు ఇలా చేసావంటే ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఇట్స్ ఓకే. నేను గణేష్ గారికి ఆల్రెడీ చెప్పినా కూడా చెప్పలా. ఆ పక్కనే ఉన్నాడు, ఆ కనుక్కుండా అడుగు, ఆడికి చెప్పాను లేదు అడుగు. ఒక్క నిమిషం. అరే ఫోన్ మాట్లాడుతున్నా. తాగిరంగడలో ఎవరో తిట్టారంట గిల్లు ఎందుకు చేంజ్ చేయవని. ఎవరిని? వెనంగడండి. అదే నన్ను ఎవరు తిట్టారు చూస్తానా, అందుకని గిల్లు మారే. ఏంటి? నన్ను ఎవరు తిట్టారు చూస్తాను అని చెప్పి గిల్లు మారాను. నువ్వు కాదు, ఆడు నాకు చెప్పలేదు అయ్యా. పక్కన ఉన్నాడు అన్నావుగా, ఏది రమ్మన్నా మను బ్రో. ఏంటి అర్థం కాలేదు బ్రో. అప్పటిదే అయిపోలే. అది చాలా రోజులు అవుతుందిగా. అయిపోయింది. నేను ఎందుకు చేంజ్ చేయాలని అడుగుతున్నారు. మాట్లాడుతుంటా. నేను పెద్ద గేమ్ లో పెద్ద వచ్చింది పీకింది ఏం లేదు బ్రో ఈ మధ్యన. బ్రో అదిగా చెప్పు, గిల్లి నువ్వు ఎందుకు లీవ్ అయిపోయావు? అదే కదయ్యా చెప్తున్నా. తిడుతున్నారు ఇలాగా అంటే సరే ఎవరు తిడతారు చూస్తాను తిట్టమని అని చెప్పి లీవ్ అయ్యా. నేను మళ్ళీ యాడ్ అయిపోతారని అప్పుడు చెప్పినా కూడా గణేష్ గారికి. నాకు ఇప్పుడు చెప్పలేదు ఈ విషయం. నేను మొన్న ఇది ఫోన్ చేసావు చూడు, అప్పుడు అడుగుదాం అనుకున్నది ఇదే. సర్లే ఎందుకులే అని చెప్పి ఇంక అడగల. నువ్వు లీవ్ అయ్యావు, మళ్ళీ నీ అకౌంట్ వేరే వాళ్ళు ఆడుతున్నారు, అతను లీవ్ చేసావు తర్వాతగా అని ఏం మాట్లాడాల. ఎందుకు లీవ్ అయ్యావు? అంత లక్ష గ్లోరీ అసలు ఎలా వచ్చింది మళ్ళీ? గ్లోరీ ఉంది లేదా, నాకు పెద్ద మ్యాటర్ కాదు. పెద్ద మ్యాటర్ కాదా? నీకేం తెలిసిద్ది అయ్యా? కష్టపడి గ్లోరీ పెంచేవాళ్ళు తెలిసిద్ది గ్లోరీ విలువ. నేను పోతే గిల్లు కూడా పోతా? నాకు తెలియదు నిజంగా. నీ వల్ల అసలు ఎంత గిల్డ్ స్కోర్ మొత్తం. సారీ బ్రో, ఇది ఎంత ఉంటుందని నాకు తెలియదు. నాది మైనస్ అవుతుంది గిల్ చేంజ్ అయితే అనుకున్నా. అక్కడ అసలు ఉండే స్కోర్ మొత్తం పడిపోయింది. ఇప్పుడు లక్ష గ్లోరీ ఒక ప్లేయర్ తక్కువయ్యాడు. మీరు ఆడేయండి బ్రో. ఎక్కడికి బ్రో? ఆఫ్లైన్ పోతున్నారా? ఇప్పుడే ఆఫ్లైన్ పోతున్నా అన్నారు. సతీష్ లక్ష గ్లోరీ మళ్ళీ ఎలా వచ్చింది? ఎన్నో రోజులు ఎన్నో నెలలు ఆడితే అప్పుడు వచ్చింది మళ్ళీ లక్ష గ్లోరీ. హలో సరే ఓకే బ్రో. చాలా మంది ఉన్నట్టున్నారుగా.
అసలు ఐ మీన్ గిల్లోన్స్ ఆడను కదా, సో నా దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదేమో అనుకున్నా నేను. ఇక నీది అక్కడ కనిపించిద్ది కదా ఇక స్కోర్, ఆ, నీ స్కోర్ కూడా కనిపించిద్ది కదా నీ దాంట్లో. అసలు గిల్లు వార్ స్కోర్ కూడా మీ అకౌంట్కి మొత్తం పోయింది వల్ల. అమ్మవాళ్ళు లేదు వెళ్ళిపోయింది. బ్రో ఇప్పుడు అయిపోయారు ఇప్పుడే కదా బ్రో రవి ఇచ్చారు. నేను కొంచెం పెట్టినా ఇన్ని వచ్చాయి బాయ్. ఈ పైకి ఇక్కడ తీసుకుంటాం బెటర్ కదా, బయట తీసుకుంటాం బెటర్. ఇది పైకి 190 అంట. హలో చెప్పి చెప్పు. పక్కన మాట్లాడుతున్నావు నువ్వేగా, పక్కన ఎవరితోనో మాట్లాడుతున్నావు కదా. నేను ఎవరితో మాట్లాడట్లేదు అయ్యా, నీ ఒక్కడితోనే మాట్లాడుతున్నా. వాయిస్ ఎవరితో వచ్చింది ఇప్పుడు? ఈడు గణేష్ మాట్లాడుతున్నాడు వేరే ఒక. ఏం పిలుస్తున్నాడు? ఏం పిలుస్తున్నాడు? అక్కతో ఫోన్ మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళావా ఆడే వచ్చాడా? ఇద్దరం కలిసి వెళ్ళాం డీమార్ట్కి. డీమార్ట్లో ఉన్నా అప్పుడు కరెక్ట్గా. అంటే వాళ్ళ అక్క పంపించారా? అక్కడనే అయిపోయాను బ్రో. ఎక్కడ ఎంతమంది బ్రో? ఫస్ట్ రోజులు వస్తా. ఎంతమంది బ్రో? ఏ కవర్లో ఉన్నారా? కాయిన్స్ అయిపోయినాయి బ్రో. వేసుకోవాలా? వైట్ 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 వెహికల్ ఫైట్ చేయి మళ్ళీ బతుకుతావుగా. డాక్టర్లో ఉంది కదా. యా చెప్పయ్యా, నువ్వు లీవ్ అయిపోయావు. వ్యాన్ గురించి నేను చెప్పినావు చెప్పు.